చాలీసా లక్షగల పారాయణం. కార్యస్థలం ఎన్జీ కాలేజ్ గ్రౌండ్, నల్గొండ. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సర కార్తీక బహుళ ఏకాదశి తేదీ 15-11-2025 శనివారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు హనుమాన్ చాలీసా లక్షగల పారాయణం జరపబడును. కావున హిందూ బంధువులందరూ తప్పక చాలీసా పారాయణంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని నల్గొండ జిల్లా హిందూ బంధువులందరినీ ఆహ్వానిస్తున్నాము. గమనిక: వివిధ హిందూ సంఘాలలో గల హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమానికి తప్పక రాగలరు. గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం. నవంబర్ 15 జరిగే రక్షగల పారాయణం గురించి ఇంకా ముందు ప్రభుత్వం గురించి ఈరోజు కొంతమంది కార్యకర్తలు స్వాములందరూ కలిసి ఒక యోజన చేశారు. ఈ యోజన గురించే ఈరోజు కాపస్ కార్యంలో కూర్చున్నారు. కాబట్టి మిగతా గురుస్వాములు, టౌన్లోని గురుస్వాములు, జిల్లాలోని గురుస్వాములు, అయ్యప్ప మాలగారులు, మిగతా స్వాములు అందరూ కూడా కార్యక్రమాలు 2 బయటకు ఉంటాయి. ఆ బయటకు కూడా పాల్గొని ఆ రోజు కార్యక్రమానికి తమ సహాయశక్తులు కృషి చేయాలి. తమ ఆ రోజు పాల్గొనాలి, ఎక్కువ మంది పాల్గొని చేయాలి, తమ నిధి సహకారం కూడా చేయాలని కోరుతున్నాను. 15 నవంబర్ 25 రోజున హిందీ కళాశాలలో లక్ష గలార్చన హనుమాన్ చాలీసా లక్ష గలార్చన కార్యక్రమం ఏర్పాటు జరిగింది. దీనికి హిందూ బంధువులందరూ కూడా వయసుతో సంబంధం లేకుండా హాజరై దీన్ని రక్ష చేయాలని కోరుతా ఉన్నాం. గురుస్వాములు మాలధారణ చేసే ప్రతి ఒక్కరు కూడా ఏ మాల వేసినా కూడా అయ్యప్ప మాల కానీ మాల కానీ వినాయకుడి మాల కానీ ఏ మాల వేసిన వారందరూ కూడా హాజరై ఈ యొక్క లక్ష గలార్చనను చేపలు చేస్తూ నవంబర్ 15వ తారీఖు శనివారం ఉదయం 9 గంటల నుంచి ఇక్కడ పూజగ్రహ కార్యక్రమం స్టార్ట్ అయితే హనుమాన్ లక్షగల పారాయణం ఎన్జీ కాలేజ్ గ్రౌండ్లో ఉదయం 9 గంటల నుంచి పూజ కార్యక్రమం స్టార్ట్ అయితే 11:30 హనుమాన్ చాలీసా పారాయణము స్టార్ట్ అవుతున్నది. కాబట్టి దీంట్లో కులమత భేదాలు లేకుండా గడప లోపనే కులం, గడప దాటితే హిందూ బంధువులు అన్నట్టు ప్రతి ఒక్కరూ పాల్గొనేసేసి దీంట్లో హనుమాన్ స్వాములే కాకుండా హనుమాన్ స్వామి మాలా దీక్షలు ఉన్న స్వాములు అందరూ అయ్యప్పలు, హనుమానులు, గురుస్వాములు, అదేవిధంగా మహిళలు, స్వాములు అందరూ కూడా ఈ యొక్క హనుమాన్ చాలీసాని జయప్రదం చేయాలని జయ శ్రీరామ్, జయ హనుమాన్ చేశారు. అలాగే ఈ యొక్క హనుమాన్ చాలీసా లక్షగలార్చన సంకల్పాన్ని మనకున్నటువంటి శ్రీ మద్దిమడుగు కొంగదాస్ స్వామి క్షేత్రంలో హనుమాన్ దీక్ష ప్రారంభం చేసినటువంటి శ్రీ గీతా జయరామ స్వామి గారు కూడా ఈ సంకల్పంలో ఉంటారు. హనుమాన్ శక్తిజాల సమితి తరఫున ఈ యొక్క హనుమాన్ చాలీసా లక్షగలార్చన సమూహంతో కలిసి విధి విధానంగా సంకల్పితంగా విజయం చేయడానికి మేము సంకల్పించే ఉన్నాం. జయ శ్రీరామ్. నమస్కారం. హనుమాన్ చాలీసా లక్షగల పారాయణం నవంబర్ కార్తీక మాసంలో నవంబర్ 15వ తారీఖు ఉదయం 10 గంటల 10 నిమిషాలకు ప్రారంభమవుతుంది. ఈ హనుమాన్ చాలీసా లక్షగల పారాయణం కార్యక్రమానికి అధిక సంఖ్యలో హిందూ బంధువులందరూ హనుమాన్ స్వాములు, అయ్యప్ప స్వాములు, శివస్వాములు, భవానీ స్వాములు అందరూ హిందూ బంధువులందరూ పిల్లలు పెద్దలు అందరూ కలిసి మన నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాలకు అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ సమావేశాన్ని, ఈ హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మనసులో కోరుతున్నాము. అలాగే ముఖ్యంగా మనం హనుమాన్ చాలీసా ఒక 10 మందిని ఒక గుళ్ళో ఇంట్లో చేసుకుంటూనే ఆ వేవ్ ఎలా ఉంటుంది, అదే 1,00,000 మంది ఒకే చోట చేస్తే భూత ప్రేత ప్రజానికి భయపడి మన హిందూ బలాన్ని మనం ఏకాగ్రతం చేయాలని మనసులో కోరుకుంటూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ధన్యవాదాలు. సంకల్పం ఖచ్చితంగా విజయవంతం అవుతుంది, కావాలి, అవుతుంది, చేస్తున్నాం, అయ్యింది, చేస్తున్నాం, అవుతుంది, చేస్తాం, అన్నీ చేసాం. రేపు నవంబర్ 10వ తారీఖు నాడు ఎన్జీ కాలేజ్ మైదానంలో హనుమాన్ లక్ష గల చాలీసా పారాయణం లక్ష గలార్చన పారాయణం జరుగుతూ ఉన్నది. దానికి మద్దతుగా
ఐందర్శక్తి నల్గొండ వారికి పూర్తిగా మనం చెప్తా ఉన్నాం. అదేవిధంగా రేపు హనుమాన్ స్వామి కానీ అయ్యప్ప స్వామి కానీ అనేక సంఖ్యలు చేసి మరి చిన్నారులు మహిళలు వృద్ధులు వారందరూ కూడా చాలీస పాటల్లో పాల్గొని ఈ యొక్క స్వామివారి గోపును పాత్రలు కాబట్టి జై శ్రీరామ్. ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని రేపు వచ్చే నెల 10వ తారీఖు కార్యక్రమాన్ని లక్షలార్చన హనుమాన్ చాలీసాని మనం భుజాలపై వేసుకుని మనది నాది అని మనం అనుకుంటూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అందరికీ హనుమాన్ కోరుకుంటున్నాను. అలాగే ఒకరు హనుమ సైనికులయ్యి ఒకరికి ఒకరు 10 మందిని పెంచుకుంటూ ఈ యొక్క కార్యక్రమం అందరూ రావాలని, అందరి యొక్క సంకల్పాన్ని విజయవంతం చేయాలని, మన హైందవ సంఘాన్ని ఒకసారి పూరించాలని, ఈ యొక్క నల్లగొండను ఒకసారిగా భాష అందరినీ కోరుకుంటాం. జై శ్రీరామ్.